హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. సంక్రాంతి పండగకి అందరి ఇంట్లో నువ్వులుండలు కంపల్సరీ చేసుకుంటారు కదా. సేమ్ ప్రాసెస్లో ఈజీగా అయిపోయేలాగా ఇక్కడ నువ్వులు టిక్కిలు చేసి చూపిస్తాను. ఇంట్లో బెల్లం ఇంకా నువ్వులు ఉంటే సరిపోతుందండి. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు నువ్వులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు మాడిపోకుండా కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత నువ్వులు బాగా వేగి ఇలా కాస్త రంగు మారుతుంది. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఈ నువ్వులు ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతుండగానే బెల్లం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కంటిన్యూస్గా కలపండి, లేదంటే బెల్లం అనేది మాడిపోతుంది. ఒక 2 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉంటే ఈ బెల్లం ఇంకాస్త దగ్గర పడి ముదురు పాకం అనేది వస్తుంది. ఈ బెల్లం పాకం కరెక్ట్గా అయిందో లేదో తెలియాలి అంటే ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకొని 2 చుక్కల బెల్లం పాకం వేసుకొని ఇలా దగ్గరకని చూస్తే బెల్లం పాకం అనేది ఇలా గట్టిగా తయారవుతుంది. అప్పుడు బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న నువ్వులు ఇందులో వేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది దగ్గర పడి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ప్యాన్కి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్పాచులతోని ఇవి మంచి షేప్లోకి వచ్చేలాగా లైట్గా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చపాతీ రోలర్తోని లైట్గా ఇలా రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్ షేప్లోకి వస్తుంది. ఇలా రోల్ చేస్తుండగానే ఇది కాస్త చల్లారి గట్టిపడుతుంది. నేను ఇక్కడ నైఫ్తోని కాకుండా ఈజీగా ఉంటుందని పిజ్జా కట్టర్తోని కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నైఫ్తోని కూడా కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. గోరువెచ్చగా ఉన్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి అప్పుడే కట్ చేసుకోండి. చల్లారిన తర్వాత గట్టి పడుతుంది, అప్పుడు కట్ చేసుకోవడానికి వీలుండదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని సపరేట్ చేయండి. ఫస్ట్ మీకు గోరువెచ్చగా ఉన్నప్పుడు తుంచి చూపిస్తున్నాను. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత తుంచి చూస్తే మనకి కుకీస్ టెక్స్చర్ ఎలా అయితే ఉంటుందో ఆ క్రంచీనెస్ ఉంటుంది. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు కదా. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.